హాయ్ ఫ్రెండ్స్, బిల్డింగులు, అందమైన భవనాలు ఇవే కాదు, అక్కడ ప్రశాంతంగా ఎటువంటి జనసంచారం లేని ప్రదేశం కూడా ఉంది. అది ది గోస్ట్ సిటీస్. ఇవి ఎక్కడో కాదు, చైనాలో ఉన్నాయి. ఒకవేళ మీకు చాలా ప్రశాంతమైన ఇల్లు కావాలనుకుంటే, అందులో మీరు జీవించాలి అనుకుంటే, ఏమాత్రం డౌట్ లేకుండా ఆ ప్రదేశానికి మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మీరు వేసే అడుగు శబ్దం కూడా మీకు చాలా క్లియర్గా వినపడుతుంది. మీకో విచిత్రం తెలుసా? మన ఇండియాలో దాదాపు 2 మిలియన్ల మందికి అసలు ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళంతా రోడ్డు పైన, గుళ్లల్లోనూ, ఫుట్పాత్ల మీద పడుకుంటూ ఉంటారు. పొలాల్లోనూ ఎక్కడో ఒక చోట తలదాచుకుంటూ ఉంటారు. కానీ చైనాలో దాదాపుగా 6 కోట్ల ఇళ్ళు ఖాళీగా ఉన్నాయట. ఇవి ఎంత ఖాళీ అంటే మనుషులు మాత్రమే కాదు, పక్షులు, జంతువులు అంటే పావురాళ్ళు, కుక్కలు కూడా ఆ ఇంట్లో ఉండవు. కాదు, అక్కడ ఉండలేవు. అయితే ఇప్పుడు నన్ను మీరు ఒక ప్రశ్న అడగొచ్చు. అదేంట్రా బాబు, అక్కడ ఖాళీగా ఉంటే నన్నేం చేయమంటావు అని. గోస్ట్ సిటీ అని అంటున్నారు. మరి అలాంటప్పుడు అక్కడ దెయ్యాలు, భూతాలు ఉంటాయి కానీ మనుషులు ఎలా ఉంటారు? ఈ డౌట్ రాలేదా మీకు? అయితే నేనంటాను, అక్కడ భూతాలు, దయ్యాలు ఉన్నాయో లేదో నాకు తెలీదు, కానీ ఎప్పటి వరకు అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ పారిపోలేదు. అంటే నేను అనేది ఏంటంటే అక్కడికి ఎవరూ ఉండడానికి రాలేదు, మరెలా పారిపోతారు? ఆ సిటీని అందుకే గోస్ట్ సిటీ అన్నారు. ఇక్కడ ఎన్నెన్నో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. పదండి అవేంటో చూద్దాం. కరోనా వైరస్ను స్ప్రెడ్ చేసిన చైనా ఇప్పుడు ఈ గోస్ట్ సిటీలను ఎందుకు స్ప్రెడ్ చేస్తుంది? ఎంత ధైర్యవంతులైనా కూడా ఈ గోస్ట్ సిటీని చూసి ఎందుకు పారిపోతున్నారు? రండి అసలు ఈ గోస్ట్ సిటీ వెనుక ఉన్న సీక్రెట్ను ఛేదిద్దాం. చైనాలో దాదాపుగా 30 మిలియన్ల ప్రజలు గుహల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే సిటీలు ఖాళీ అవుతూ వస్తున్నాయి. పెద్ద బిల్డింగ్లు ఖాళీ అవుతున్నాయి. ఇక్కడ పెద్ద బిల్డింగ్లు అంటే ఏదో నార్మల్ బిల్డింగ్స్ అనుకున్నారు. అస్సలు కాదు, అవి హైటెక్ లగ్జరీ బిల్డింగ్స్. పెద్ద షాపింగ్ మాల్స్, పార్కులు, స్టేడియంలు, మ్యూజియంలు ఇలా కావాల్సినన్నున్నాయి. కానీ మనుషులు మాత్రం లేరు. అందుకే వీటిని గోస్ట్ సిటీస్ అంటున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ గోస్ట్ సిటీస్లో గోస్ట్లు కూడా ఉండడం లేదు. ఒకవేళ నిజంగా అక్కడ భూతాలు, దెయ్యాలు ఉంటే కనీసం మనుషులు భయపడేవాళ్ళు. కానీ అవి కూడా అక్కడ ఉండటం లేదు. రైట్, అసలు ఇంతకీ ఇక్కడ మనుషులు ఎందుకు ఉండడం లేదు? అసలు ఇక్కడికి ఎవరు ఎందుకు రావడం లేదు? 2000వ సంవత్సరం నుంచి ఈ సిటీలు నిర్మూలించబడుతూ వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం చైనా బిలియన్ల రూపాయలు ఖర్చు చేసింది. అన్ని రకాల సౌకర్యాలు ఇస్తామన్నా కూడా చైనా ప్రజలు అక్కడికి వెళ్లడం లేదు. ప్రభుత్వం అనుకున్నది మాత్రం జరగడం లేదు. నిజమే, ప్రజలు ఊళ్ల నుంచి బయలుదేరి సిటీలకు వస్తున్నారు. దీనివల్ల ఊళ్లల్లో జనాభా బాగా తగ్గిపోతుంది. దీనివల్ల నగరాలు ఎక్కువగా పెరగాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే తక్కువ నగరాలు, ఎక్కువ జనాభా ఉంటే బతకడం చాలా కష్టం. అందుకే చైనా కొత్త సిటీలను నిర్మించేందుకు కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తుంది. అంతేకాకుండా చైనా ప్రభుత్వం ఇలా కొత్త సిటీలను నిర్మించడం ద్వారా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయి. దీనివల్ల చైనా దేశం మోడర్నైజేషన్ కంట్రీ అవుతుంది. ఇది చైనా ప్రభుత్వం అనుకున్న మాట. కానీ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టు కలలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అసలు కొన్ని చోట్ల అయితే సగం కట్టిన బిల్డింగ్లు అలాగే ఉండిపోయాయి. అవును, మరి ఎవరూ రాకపోతే ఆ బిల్డింగ్లు కంప్లీట్ చేసి ఏం చేసుకుంటారు? చుట్టుపక్కల పొలాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. గేదెలు, ఆవులు, గుర్రాలు వంటివి విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అసలు ఎందుకు అక్కడ ప్రజలు ఉండడానికి ఇష్టపడడం లేదో ఇప్పుడు చెబుతాను. ప్రభుత్వం ఈ ఇళ్లను ఒక బీడు భూమిలో నిర్మించింది. అక్కడ ఎవరికీ ఎంప్లాయ్మెంట్ కూడా దొరికే అవకాశం ఉండదు. అంటే ప్రజలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు దొరకవు. ఒకవేళ అక్కడ ఉన్నా కూడా అక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళాలంటే తలకు మించిన భారం. ఎంత ఎత్తు తక్కువగా ఉంటే అంత బాగుంటుంది అనుకుంటారు, కానీ అవి చాలా హైట్లో ఉంటాయి. ఇక మూడో రీజన్, చైనా ప్రజల దగ్గర బాగా డబ్బు ఉంటుంది. చాలామంది బిజినెస్, అలాగే చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతూ ఉంటారు. అంటే వారి ఆలోచన ఎలా ఉంటాయంటే రోజుకు కొన్న ఫ్లాట్ రేట్ పెరుగుతూ ఉంటుందని. కానీ ఇక్కడ అలా జరగలేదు. అక్కడ ఫ్లాట్స్ అన్ని ఇన్వెస్టర్లే కొన్నారు. దీనివల్ల అక్కడ ఉండడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. ప్రజలు అక్కడ ఎక్కువ డబ్బు పెట్టి కొనడానికి ఇష్టం చూపటం లేదు. ఇక ఇన్వెస్టర్లే ఎక్కువైపోతే కొనేవాళ్ళు ఎవరు చెప్పండి? అది కూడా ఒక రీజన్. ఇప్పుడు నేను మీకు గోస్ట్లు ఎలా ఉన్నాయో క్లియర్గా చెప్తాను. చైనాలో ఈ గోస్ట్ సిటీలు మన దగ్గర ఉన్న టాప్ సిటీల కంటే చాలా అంటే చాలా అప్డేటెడ్, అందంగా ఉంటాయి. ఆ ప్రాంతాలను చూస్తే ఓ రేంజ్లో మనకు కనిపిస్తాయి. ఆకాశాన్ని అందుకుంటున్నాయా అన్నట్టుగా ఆ ఆకాశ హార్మ్యాలు ఉంటాయి. రోడ్లు, పార్కులు ఇలా అన్నిటినీ చూస్తే ఒక స్వర్గంలా అనిపిస్తుంది. ఆర్బోస్ సిటీ చైనాలో ఇదొక అందమైన నగరం. చైనా ప్రభుత్వం చాలా పెద్దగా ఊహించుకుని ఈ నగరాన్ని కట్టింది. వీటి ఆర్కిటెక్చర్ ఒక అద్భుతం. వీటికి అయిన ఖర్చు కూడా చాలా ఎక్కువే. దాదాపు మన ఇండియన్ రూపాయల్లో $108 బిలియన్. ఈ ప్లేస్లోనే జంగిస్ ఖాన్ పుట్టాడు. అందుకే ఇక్కడ ఆయనకు సంబంధించిన మ్యూజియం ఉంది. వీటితో పాటు పెద్ద స్కై స్కాపర్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఇలా అన్నీ ఉన్నా కూడా అక్కడ ఉండడానికి జనం మాత్రం రావడం లేదు. ఇలాంటిదే ఇంకో సిటీ కూడా ఉంది. దాని పేరు తియాండుచెన్.
నిజంగా ఈ సిటీ చాలా హోప్స్తో నిర్మించారు. ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే అద్భుతం. యూరప్ను తలదన్నేలా ఉంటుంది దీని నిర్మాణం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మరో ప్యారిస్ని ఇక్కడ చూడొచ్చు. సేమ్ టు సేమ్ అక్కడ ఉన్నట్టే వీధులు, బిల్డింగ్లు కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి. అసలు కనీసం అయినా కూడా ఇక్కడ ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. ఇక్కడున్న ఇళ్ళు చాలా ఖరీదైనవి, ప్రజలకు అందుబాటులో లేనివి. అందుకే ప్రజలు ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు నేను జస్ట్ 2 సిటీల గురించి మాత్రమే చెప్పాను కదా. చైనాలో ఇంకా ఇలాంటివి 20 ఉన్నాయి. అవన్నీ కూడా గోస్ట్ సిటీలే. భూతాలు, దెయ్యాలు అక్కడ లేకపోయినా మనుషులు లేకపోవడంతో అందమైన భూత నగరాలు అని వీటిని పిలుస్తున్నారట మరి.